నామినేటెడ్ పోస్టులు సైతం భర్తీ చేయండి. వచ్చే నెలలో తెలంగాణకు రాహుల్ గాంధీ. సంవిధాన్ బచావో ర్యాలీ, సభకు హాజరు. సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహణ. జిహెచ్ఎంసీ స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించాలి. సీఎం మంత్రులకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సూచన. మొత్తం మీద రాహుల్ గాంధీని తెలంగాణకు పట్టుకొస్తున్నారు. ఎందుకోసం? మొత్తం మీద ప్రజలలో మళ్ళొక ఆత్మవిశ్వాసం కల్పించాలి. రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకురావాలి. ఆ ఊపు స్థానిక సంస్థల ఎన్నికల మీద పడాలి. రాహుల్ గాంధీ వచ్చి పోగానే ఎన్నికల కోడ్ వస్తుంది. ఎన్నికలు మన తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. రాహుల్ గాంధీ బహిరంగ సభకి రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ శ్రేణుల్ని కదిలించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ జోస్ తోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ ఎక్కువ సీట్లు గెలవడం కోసం ఈ రాహుల్ గాంధీని ఖమ్మంలో లేదా సూర్యాపేటలో రెండిట్లలో ఏదో ఒక జిల్లాలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తం మీద జిహెచ్ఎంసీ స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించాలంటే ఇది టార్గెట్ పెట్టుకొని వాళ్ళు రాహుల్ గాంధీని తెలంగాణకు తీసుకొస్తారు. చూడొచ్చు. టీ కాంగ్రెస్లో పదవుల పండుగ మొదలు కానున్నది. ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో సీఎం రేవంత్, మంత్రులు సహా ముఖ్య నేతలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలు చర్చకు వచ్చాయి. ఈ మీటింగ్లో కేసీ వేణుగోపాల్ పలు కీలక సూచనలు చేశారు. మంత్రివర్గ విస్తరణ కోసం సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని పేర్లను పంపించాలని సూచించినట్టు సమాచారం. మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు పేర్లు పంపించారట. ఎవరు పంపిస్తారు మరి? ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం ఆమోదం. అట్లాగే రేవంత్ రెడ్డి ఆయనే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి తోటి మంత్రులు ఎవరుంటే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి మీదనే ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టునే ఏఐసిసి ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది.